ఈమె యవ్వనంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈమెకు వివాహం జరగాలి. తండ్రివి నీవు కనుక యోగ్యుడైనటువంటి వరుణ్ణి నువ్వు నిర్ణయం చెయ్యాలి. చేసి ఈమెకు తగినటువంటి వరుణ్ణి చేకూర్చి దాంపత్య జీవనంలో గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టమన్నాడు. ఎప్పుడైతే అహల్యకి వివాహం సంకల్పం జరిగింది అని తెలిసిందో ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చారు, ఆమె మాకు కావాలి అనుకున్నారు. అడిగారు బ్రహ్మగారిని. మనకి ఏదో అర్థం లేని రీతిలో రావు కావ్యాలు కానీ పురాణాలు కానీ మహాత్ముల జీవిత చరిత్రలు కానీ. స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు దానికి తగినటువంటి ప్రకాశంతో ఉంటాడు. కన్నెపిల్ల మనస్సు ఆమె ఇంద్రుణ్ణి చూసింది. ఇంద్రుణ్ణి చూసి ఆమెకి ఇంద్రుడికి భార్య కావాలి అని మనసులో యథార్థమునకు చిన్న కోరిక కలిగింది. కానీ పిల్ల మనసు తండ్రి ఎరగలేదు. ఎరగకుండా నిర్ణయం చేశాడు. ఆయన ఇంతమంది వస్తే ఎవరికి పిల్లనివ్వాలి? ఎవరికి ఏ కారణం చేత స్వతంత్రించి తాను నిర్ణయం చేసి పిల్లనిచ్చినా మిగిలిన వాళ్లతో వైముఖ్యం తెచ్చుకోవాలి. ఎందుకు వచ్చిన ఇబ్బంది? ఆయన అన్నాడు, ఒక పరీక్ష పెట్టాడు. ఎవరు భూప్రదక్షిణం చేసి తొందరగా వస్తారో వారికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అమ్మ నీ మనసేమి? ఆయన అడగలేదు. అందరూ దేవతలు తమ తమ వాహనములనెక్కి భూప్రదక్షిణానికి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి అక్కడి నించున్నాడు. ఆయన కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిన వాడేగా. ఆయన ఎదురుగుండా ఒక గోవు కనపడింది. ఆయన గోవుకి ప్రదక్షిణం చేసి బ్రహ్మగారికి వచ్చి నమస్కారం చేశాడు. అందరికన్నా భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం, ముందుగా తిరిగి వచ్చినటువంటి ఫలితం గౌతమ మహర్షికి వచ్చింది. ఒక గోవు సృష్టిలో అంత గొప్ప ప్రాణి. గోవు ఎందుకు వచ్చిందంటే అధికార భేదము ఆశ్రమ భేదము లేకుండా పరబ్రహ్మాన్ని చేతితో ముట్టుకుని స్పృశించి సేవించడానికి వీలుగా బ్రహ్మగారి సృష్టిలోంచి రాని ప్రాణి గోవు. అది చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోది కాదు. ఒకప్పుడు దేవతలు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది. అందుకే గోవుని ఆరాధించడానికి ఆశ్రమ భేదం ఉండదు. బ్రహ్మచార, గృహస్థ, వానప్రస్థ, సన్యాస సంబంధం ఉండదు. నలుగురు గోవుని సేవిస్తారు. అధికార భేదం ఉండదు. ఓ యజ్ఞంలో హవిస్సు ఇవ్వాలి అంటే అధికారం చూస్తారు. కానీ గోవుని సేవించాలి అంటే అధికార భేదం ఉండదు. ఎవరైనా గోవుని సేవించవచ్చు. కాంచీపురం వెళ్ళి కామాక్షి పరదేవత అంతరాలయంలోకి వెళ్ళి నేను అమ్మవారికి అరటిపండు పెడతాను అన్నారనుకోండి, అలా అంగీకరింపబడదు. ఎందుకని అంటే దేవాలయ వ్యవస్థకు ఒక మర్యాద ఉంటుంది. దాని తేజస్సుని నిలబెట్టవలసి ఉంటుంది. అటువంటి ఆర్తి కలిగితే ఎలా తీర్చుకోవాలి అని అడిగారు. మీరు గోవుకి తీసుకెళ్లి ఒక అరటిపండు పెడితే ఆ అరటిపండు గోవు తిన్నప్పుడు సాక్షాత్ కామాక్షి పరదేవత ఆ అరటిపండు తిన్నట్టే. గోవునొక్కదాన్ని సేవిస్తే మీరు ఈ దేవతని సేవించలేదు అన్న లేమి లోటు ఉండదు. గోవు యందు సమస్త దేవతలు ఉంటారు. అందుకే అన్నిటికీ ప్రత్యామ్నాయంగా వచ్చింది గోపూజ. ఎవరైనా చెయ్యొచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు, ఎవరైనా అరటిపండు పెట్టచ్చు. మంత్రం లేకపోయినా కూడా మీరు దానికి కాస్త పృష్ఠభాగంలో పసుపు రాసి బొట్టు పెడితే అది లక్ష్మీదేవి పాదాలకి రాసిన పసుపు పెట్టిన పారాణే అవుతుంది. అంత శక్తివంతమైనటువంటి ప్రాణి గోవు. అందుకే గుర్రానికి పూజ చేస్తారు పీఠాల్లో, హయపూజ అని, అశ్వపూజ అని. అశ్వపూజ పశుపూజ. గజపూజ చేస్తారు ఏనుక్కి. గజపూజ పశుపూజ. మీరు ఇప్పటికీ కామాక్షి మందిరంలో సుప్రభాతం వేళకి వెడితే అందరికన్నా ముందు కపిలగో వస్తుంది. కపిలగో పృష్ఠభాగాన్ని కామాక్షి వైపు ఉంచుతుంది. ఆ సమయంలో ఎక్కువ మంది ఉండరు. అర్చకులు ముందు గోవుకి పూజ చేసి పంపించేస్తారు. గోవు ఇలా వెళ్ళగానే గుర్రం వస్తుంది. గుర్రానికి పూజ చేసి పంపిస్తారు, ఏనుగు వస్తుంది. ఏనుక్కి పూజ చేసి పంపించేస్తారు. కానీ అశ్వపూజ పశుపూజ, గజపూజ పశుపూజ, గోపూజ కామాక్షి పూజ. పరదేవత ముందు పరదేవతని నించున్నట్టే. అది పరదేవతా పూజయే.
అందుకే గోవుకి ఉపచారమే తప్ప గోవు ఉపచారం ఉండదు ఇంకా. కానీ ఏనుగు దగ్గరికి వచ్చేటప్పటికీ ఇప్పటికీ మీరు చూస్తే కామకోటి మఠంలో సాయంకాలం వేళ ప్రదోషంలో పూజ చేసినప్పుడు శంకరాచార్యుల వారి పాదుకలకి ఏనుగు చామరం పట్టుకుని విసురుతుంది, గజం సేవ చేస్తుంది. గోవు పరదేవతాస్వరూపిణి. గోవు యొక్క వైభవాన్ని చాటి చెప్పినటువంటి మహాపురుషులలో ఒకడు గౌతమ మహర్షి. అటువంటి గౌతమ మహర్షి ఆ గోవు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మగారి దగ్గర నిలబడి నమస్కరిస్తూ ఉండిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ భూప్రదక్షిణానికి వెళ్ళారు వాహనాల మీద. ఎంత వేగంగా వెళ్ళినా వాళ్ళందరికన్నా ముందు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతున్న వాడిగా గౌతముడే కనపడ్డాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట అన్నాడు, ఎవరు ముందు భూప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకే పిల్లనిస్తానన్నాడు. గౌతముడు శాస్త్ర విధిని అనుసరించి భూప్రదక్షిణం చేసేసినట్టే ఆయన ఖాతాలో పడిపోయింది. కాబట్టి ఇప్పుడు గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ సంతోషంగా జీవనం చేశారు. సరే, మీరు రామాయణం బాలకాండలోనూ అక్కడ అహల్యా వృత్తాంతాన్నంతటినీ విని ఉంటారు. ఇప్పుడు అహల్యా వృత్తాంతం నా ఉపన్యాసానికి సంబంధించినటువంటి ప్రధానాంశం కాదు. మహాతల్లి గొప్ప తపస్సు చేసినది. అహల్య మాతృస్వరూపిణి. ఆ తల్లి పేరు చెప్తే జాతి అంతా రెండు చేతులెత్తి నమస్కరించవలసిందే, అంత గొప్ప తల్లి. అటువంటి గౌతమ మహర్షి ఒకానొకప్పుడు దేశం అంతటా క్షామం వస్తే అన్నదానం చేశాడు. అన్నదానం చేయడం అనేటటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటి దానం. ఎందుచేత అంటే అన్నం పెట్టడం చేతనే ప్రాణములు నిలబడతాయి. మీరు ఒక విషయాన్ని గమనించి ఉంటారు, అన్నం పెట్టేటప్పుడు అరమరికలు చూడరు, తారతమ్యం చూడరు. సహపంక్తి భోజనం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏ అరమరికలు ఉండవు, అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు. కార్తీక మాసంలో చేసేటటువంటి వనభోజనం అటువంటి భోజనాల్లో ఒకటి. మొట్టమొదట అది చేసిన వాడు ఎవరు అంటే భాగవతంలో కృష్ణ పరమాత్మ చేశాడు. గోపాల బాలురందరినీ చుట్టూ పెట్టుకుని జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రీకుల చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ లతలున్ పల్లవముల్ శిలల్ ఆకులు కంచంబులుగా భుజించరతటన్ గోపార్భకుల్ భూవరా అంటారు మహర్షి. అలా అద్భుతంగా వనభోజనం చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ, గోపాల బాలురు. అరమరికలు లేకుండా భోజనం చేస్తాం. ఈ భూమి విస్తీర్ణం ఒక అంగుళం పెరగదు, భూమి విస్తీర్ణం ఒక అంగుళం తగ్గదు. కానీ ఈ కోట్ల కోట్ల జీవరాశులు పెరుగుతూ ఉంటారు. మరి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ భూమి యందే పరదేవతానుగ్రహం అన్నపూర్ణాదేవిగా ప్రకాశించి అన్నం వస్తుంది.